కోల్కతా డాక్టర్ హత్యాచారపు ఉదంతంలో ఆ తల్లి తండ్రి తాజాగా రైట్ చేసినటువంటి పాయింట్లు చాలా సంచలనాత్మకమైనటువంటి అంశాలు. మమతా బెనర్జీకి మద్దతు ఇచ్చుకునే వాళ్ళు, బుర్ర తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ దారుణ అత్యాచారానికి హత్యకు గురైన సంఘటన మీద దర్యాప్తు జరుగుతున్న తీరు సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మమత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదని అభిప్రాయపడ్డారు. తన కుమార్తె భౌతికాన్ని హడావిడిగా దహనం చేశారని, దీని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పారు. శ్మశానంలో అప్పటికే 3 శవాలు ఉన్నప్పటికీ తన కుమార్తె భౌతికాయానికి ముందుగా దహన సంస్కారాలు చేశారని చెప్పారు. న్యాయం చేస్తామని సీఎం అంటున్నారు, కానీ న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న సామాన్యులు జైల్లో పెడుతున్నారని వాపారు. ప్రస్తుతం సిబిఐ జరుపుతున్న దర్యాప్తు పట్ల కూడా ఆయన సంతృప్తి చెందలేదు. దర్యాప్తు జరుగుతున్న ఇంతవరకు ఎలాంటి ఫలితాలు వెల్లడి కాలేదు. డిపార్ట్మెంట్ తరపున కానీ కాలేజీ తరపున కానీ ఒక్కరు కూడా మాకు సహకరించలేదు. మొత్తం డిపార్ట్మెంట్కి ఇందులో ప్రమేయం ఉందని ఆరోపించారు. న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం అణచేస్తోందని చెప్పారు. ఒకప్పుడు వీధి పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు నిరసన ప్రదర్శనలు అడ్డుకుంటున్నారని చెప్పారు. వైద్య ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ 70 మందికి పైగా పద్మ అవార్డు గ్రహీతలు కూడా వైద్యులు ప్రధానికి ఈ సందర్భంగా లేఖ రాశారు. మాట రూపంలో కానీ భౌతికంగా కానీ హింసించేవాళ్ళని కఠిన శిక్షలు విధించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య సంస్థల మీద దాడుల నిరోధక బిల్లుని 2019లో రూపొందించిన ఇంతవరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టని విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని వెంటనే ఆమోదించాలని కోరారు. ఈ విషయంలో తక్షణమే స్వయంగా జోక్యం చేసుకొని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ మీద సంతకాలు చేసిన వాళ్ళలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్, ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ గులేరియా కూడా ఉన్నారు.